అగ్రనేత బర్సీ దేవా అండ్ దేవ్జీ ఇద్దరు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ మావోయిస్ట్ కార్యదర్శి అయినటువంటి దామోదర్తో వారికి భేటీ అయినట్టు తెలుస్తోంది. సో తెలంగాణలోకి ముగ్గురు కీలకమైన నేతలు ఎంట్రీ ఇచ్చారు. బర్సీ దేవా, దేవ్జీ అండ్ దామోదర్ ములుగు అడవుల్లో మక్కాం వేసినట్టు తెలుస్తోంది. అగ్రనేతలు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మావోలెవరు ఛత్తీస్గఢ్ లో లేరు అంటూ భద్రతా బలగాలు టాప్ లీడర్లు తరిమి కొట్టారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో మిగిలింది బచ్చాలేనంటున్నారు ఛత్తీస్గఢ్ బలగాలు. ఛత్తీస్గఢ్ లో స్థానిక నాయకత్వంతో పునర్నిర్మాణం అవుతున్న మావోయిస్టు పార్టీ బర్సీ దేవా తెలంగాణకు ఎందుకు వచ్చాడు అనే చర్చ మొదలైంది. హిడ్మా ఎన్కౌంటర్ కు ప్రతీకారం తెలంగాణ గడ్డ నుంచే తీర్చుకోబోతున్నాడా బర్సీ దేవా? మరి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి బర్సీ దేవా ఏకంగా హిడ్మా గ్రామానికి సంబంధించిన ఆయన. హిడ్మా అడుగుజాడల్లో మావోయిస్టు పార్టీలో చేరిన ఈ దేవా ఇప్పుడు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చాడట. తెలంగాణ కర్రెగుట్టలు ములుగు జిల్లా అడవుల్లో ప్రస్తుతం ఈ ముగ్గురు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే బర్సీ దేవా కోసం పెద్ద ఎత్తున పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. రేపటి రోజున కీలకమైన నేత ఎవరు, మావోయిస్టు పార్టీని లీడ్ చేసేది ఎవరు అన్నప్పుడు బర్సీ దేవా పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ పాలిత ప్రాంతాల్లో కానివ్వండి, ఎన్డీఏ అలయన్స్ దగ్గర కానివ్వండి, అటు తెలంగాణలో కూంబింగ్ జరిగి ఎన్కౌంటర్ జరిగాయి, మహారాష్ట్రలో కూంబింగ్ జరిగి ఎన్కౌంటర్ జరిగాయి, ఛత్తీస్గఢ్లో కూంబింగ్ జరిగి ఎన్కౌంటర్ జరిగాయి. కానీ తెలంగాణలో మాత్రం కూంబింగ్ జరిగినప్పటికీ చాలా చిన్న స్థాయి లీడర్లే మాత్రమే మావోయిస్ట్ నేతలే హతమయ్యారు. కానీ కీలకమైన నేతలు ఎవరు కూడా లేరు. కగార్ ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున ఒక భారీ ఆపరేషన్కి తెరలేపినప్పటికీ కూడా చాలా చిన్న స్థాయి వ్యక్తులు, సామాన్యమైనటువంటి మావోయిస్టులే హతమయ్యారు. కానీ కీలక నేతలు ఎవరు కూడా లేరు. సో ఇప్పుడు తెలంగాణ నుంచే మావోయిస్ట్ అగ్రనేత బర్సీ దేవా తన ఆపరేషన్ కొనసాగించబోతున్నాడా? ఇక్కడి నుంచే మావోయిజాన్ని మళ్ళీ పునికి పుచ్చుకొని ఇంకా స్ట్రాంగ్ కాబోతున్నాడా? తెలంగాణ కర్రెగుట్టల నుంచే కొత్త రకమైన ఆపరేషన్కి తెరలేపాడా? హిడ్మాకి ప్రతీకారంగా, హిడ్మా మరణానికి ప్రతీకారంగా ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టబోతున్నాడా? ఇప్పుడు ఇవే అనుమానాలు అందరిలో కలుగుతూ ఉన్నాయి. ఇటు బర్సీ దేవాతో పాటుగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మరో ఇద్దరు మావోయిస్ట్ కీలక నేతలు, అటు దామోదర్ అలియాస్ బడే చొక్కెరావు, తిప్పరి తిరుపతి, దేవ్జీ ఇద్దరు కూడా తెలంగాణకు సంబంధించిన వారే. సో తెలంగాణకు సంబంధించిన వారు తెలంగాణ కర్రగుట్టల నుంచే మళ్ళీ మావోయిస్ట్ పార్టీలో తమదైన శైలిలో ఒక ముద్ర వేసుకోబోతున్నారా? వీళ్ళే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి పెద్ద దిక్కు కాబోతున్నారనేటువంటి చర్చ కూడా మొదలైంది. సో ఆపరేషన్ కగార్ కర్రగుట్టల్లో జరిగిన కూంబింగ్ తర్వాత మళ్ళీ అగ్రనేతలు అక్కడికి వచ్చి ఆశ్రయం పొందడం, అక్కడి నుంచే తమ ఆపరేషన్ కొనసాగిస్తారనే చర్చ జరగడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు పోలీస్ భద్రతా బలగాలకు కూడా ఒక ఛాలెంజ్గా మారింది. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఉదయ్, జనరల్గా ఇటువంటి కీలక నేతలు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనేది ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా బయటికి రాదు. ఇప్పుడు ఈ ముగ్గురు కీలక నేతలు తెలంగాణలో ఉన్నారు, అది కూడా ములుగు జిల్లా అడవుల్లో ఉన్నారు, కర్రెగుట్టల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి ఎలా వచ్చింది? సో దీని తర్వాత వాళ్ళ వ్యూహం ఏంటి? అంటే నిజంగా ఇక్కడికి వచ్చి ఉంటే కనుక తెలంగాణలో వాళ్ళ వ్యూహం ఏంటి? ఎక్కువగా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టులు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంటారు, అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు, అక్కడ ఎక్కువగా ఉంటారని చర్చ. తర్వాత మహారాష్ట్రలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణలో ఇప్పుడు ఈ ముగ్గురు కీలక నేతలు ఒకే దగ్గర ఆశ్రయం పొందని ఒకే దగ్గర రావడం గల కారణం ఏంటి? వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు? మనొచ్చు మధ్య భారతం కేంద్రంగా దేశవ్యాప్తంగా విప్లవోద్యమాన్ని విస్తృతం చేసినటువంటి సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ప్రస్తుతం తలదోచుకోవడం కావచ్చు, వారు సేఫ్ జోన్లు కావచ్చు, చాలా ఇబ్బందికరంగా మారింది, ప్రమాదకరంగా మారింది. ఎక్కడ కూడా ఆపరేషన్ కగార్ తీవ్రతరమైన తర్వాత పూర్తి స్థాయిలో సేఫ్ జోన్లు, షెల్టర్ జోన్లు కూడా చిన్న భిన్నమైనటువంటి దుస్థితి. సో ఈ నేపథ్యంలో సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మావోయిస్ట్ పార్టీ తెలంగాణ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి బడే చొక్కరావు అలియాస్ దామోదర్, ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తర్వాత ఆ స్థానంలో బాధ్యతలు స్వీకరించినటువంటి బర్సీ దేవా, ఈ ముగ్గురు కీలక నేతల ఆచూకీ కోసం ప్రస్తుతం 3 రాష్ట్రాల భద్రతా బలగాలు ఆచూకీ కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అయితే మనకంతున్నటువంటి తాజా సమాచారం, ఛత్తీస్గఢ్ నిఘా బృందాలు ధృవీకరిస్తున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ప్రధానంగా మావోయిస్టు పార్టీ చీఫ్ అయినటువంటి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు బర్సీ దేవా, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ ప్రస్తుతం గోదావరి తీర ప్రాంతంలోనే తలదాచుకున్నట్లు వారికి విశ్వసనీయమైనటువంటి సమాచారం, కీలకమైనటువంటి ఇన్పుట్స్ కూడా అందాయి. మొదటి నుంచి కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుగా ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలోనే మావోయిస్టు పార్టీ చాలా పెద్ద ఎత్తున షెల్టర్ జోన్లు కూడా ఏర్పాటు చేసుకుంది. కర్రెగుట్టలు లాంటి ఒక కంచుకోటను కూడా గతంలో స్థాపించుకుంది. అయితే కర్రెగుట్టలను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నామని చెప్పి భద్రతా బలగాలు చెప్తున్నప్పటికీ ఇంకా కొంత మేర భూభాగం మాత్రం పూర్తి స్థాయిలో మావోయిస్టులు, ఆ పార్టీ యాక్షన్ కమిటీలు ఆధిపత్యాన్ని కొనసాగినటువంటి సమాచారం మనకు
మనకు తెలిసింది. అయితే ప్రస్తుతం గోదావరి తీర ప్రాంతంలోకి బార్సి దేవా, అదేవిధంగా తిప్పర్ తిరుపతి alias దేవ్జీతో పాటు దామోదర్ కూడా అక్కడే ఉన్నట్లు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నిఘా బృందాలు అయితే సమాచారం అందిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున గ్రే హౌండ్స్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిజానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది తెలంగాణ గ్రే హౌండ్స్. గతంలో గ్రే హౌండ్స్ ఏర్పడినప్పటి నుంచి కూడా మావోయిస్టులు నెక్స్ట్ జరగబోయేటువంటి దానికంటే మునుపు అసలు వాళ్ళు వచ్చారంటే కొంత మనం దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ మూడింటి దగ్గర కూడా బీజేపీ డామినేషన్ ఉంది. సో ఇక్కడ మూడింటి దగ్గర కూడా భారీ స్థాయిలో ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ కీలక నేతలే హతమవుతూ ఉన్నారు. సో తెలంగాణలో కూంబింగ్ జరిగినప్పటికీ, కర్రగుట్టలో ఆపరేషన్ చేపట్టినప్పటికీ ఆ కర్రగుట్టలు ఛత్తీస్గఢ్ భూభాగం వైపుగా, తర్వాత మహారాష్ట్ర వైపు ఉన్నటువంటి బార్డర్లో ఆ కూంబింగ్లో కింది స్థాయి నేతలు హతమయ్యారు, కానీ పెద్దగా ఎటువంటి సిచ్యువేషన్ లేదు. సో ఇప్పుడు తెలంగాణలో కొంత ఈ పర్సంటేజ్ తక్కువగా ఉంది. తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు కూడా కొంత, అంటే మొన్న మధ్య మహేష్ కుమార్ గౌడ్ కూడా పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆయన కూడా ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. మావోయిస్టుల పైన బూటకప్ ఎన్కౌంటర్ అటువంటి కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా రండి జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్తున్నారు. చంద్రన్న, బండి ప్రకాష్ లాంటి వాళ్ళు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని వీడి తెలంగాణ ప్రభుత్వం సమక్షంలో, తెలంగాణ డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. ఇప్పుడు ఈ ముగ్గురు హిడ్మా లాంటి నేతలే హతమయ్యారు కాబట్టి మేము ఇక మావోయిస్ట్ పార్టీని వీడుతామనే రకంగా తెలంగాణకు ఎంట్రీ ఇచ్చారా? లేదు, ఇక్కడైతే కొంత కంపారిటివ్లీ సేఫ్గా ఉన్నాము, కొంత ఇక్కడ పౌర హక్కుల సంఘాలు కానీ మద్దతుదారులు కూడా కొంత అధిక స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ సేఫ్గా ఉంటామని ఆలోచనతో ఉన్నారా? ఏం జరగబోతుంది? వాళ్ళ ప్లాన్ ఏంటి? సరెండరా? బిగ్గెస్ట్ ఆపరేషనా? కేంద్ర హోంశాఖ మాత్రం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా జనజీవన స్రవంతిలో కలవాలి, బేషరతులు లేకుండా కలిసిపోవాలని చెప్పి కేంద్ర హోంశాఖ కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మాత్రం సేఫ్ జోన్ల కోసం వెతుకుతున్నారు. మీరు చెప్పినట్లుగా ఎగ్జాక్ట్లీ ఒకవైపు డబుల్ ఇంజన్ సర్కార్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మహారాష్ట్రలో చూస్తే అదేవిధంగా బీజేపీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది, అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో కూడా ప్రభుత్వంలో ఉంది, అటువైపు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారాన్ని చెలాయిస్తుంది. సో కేవలం తెలంగాణ మాత్రమే వాళ్ళకు ఒక హాట్ స్పాట్ గా మిగిలిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. స్వచ్ఛందంగా కాకపోయినా, బహిరంగంగా కాకపోయినా పరోక్షంగా కూడా మావోయిస్టుల పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అమాత్యులు కొంత సానుభూతిని బహిరంగంగా ప్రకటించినటువంటి సందర్భం చూస్తున్నాం. సో ఎంతో కొంత సేఫ్ జోన్ మాత్రం తెలంగాణ సరిహద్దు భూభాగమే అన్న యోచన ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అగ్రనేతలు చేసినట్లు మనకు సమాచారం. అందులో భాగంగానే అటు పూర్తి స్థాయిలో తెలంగాణకి సరిహద్దుగా ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతాన్ని వాళ్ళు సేఫ్ జోన్ గా ఎంచుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ లో తీవ్రమైనటువంటి నిర్బంధం ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థను మొత్తం ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు, కేంద్ర పారామిలిటరీ బలగాలు ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళకి సేఫ్ జోన్, షెల్టర్ జోన్ కేవలం తెలంగాణకు సరిహద్దుగా ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతం అని మావోయిస్టు పార్టీ అగ్రనేతలు కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే చాలా కీలకమైనటువంటి నేతలు బ్రతికుంటే చాలు, ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో డెడ్ లైన్ పూర్తయ్యే వరకు ఆ తర్వాత కొంత యాక్టివిటీస్ నడిపించుకునే అవకాశం ఉంటుంది. అటు మార్చి 31, 2026 వరకు కేంద్ర హోంశాఖ డెడ్ లైన్ పెట్టుకొని పనిచేస్తుంది కాబట్టి ఆ సమయం వరకు కొంత పూర్తి స్థాయిలో కార్యకలాపాలన్నీ కూడా తగ్గిముఖం పట్టించుకునేంత వరకు పూర్తి స్థాయిలో వాళ్ళు కొంత సేఫ్ జోన్, షెల్టర్ జోన్ లో తలదాచుకుని ఆ తర్వాత మళ్ళీ పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఒక సమాచారం. తలదాచుకునే కార్యక్రమమేనా, లేదు ఆపరేషన్ చేపట్టబోతున్నారా? లేదంటే ఆల్రెడీ కొంతమంది కీలక నేతలు అటు దామోదర్తో పనిచేసిన దాంట్లో కూడా చాలా మంది, అటు ఆజాద్ లాంటి వాళ్ళు, లేకపోతే మారేలు లాంటి వాళ్ళు కూడా పార్టీ వదిలి వాళ్ళు నిరాయుధంగా ఇటు లొంగిపోయారు, కొన్ని ఆయుధాలు కూడా తీసుకొచ్చారు. సో దామోదర్ కూడా లొంగిపోతున్నారనేటువంటి చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు అంతా ఓకే, ఇద్దరు తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అటు హిడ్మా మరణం తర్వాత వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఆయనకు సంబంధించి మద్దతుదారులు కానివ్వండి, లేకుంటే తెలంగాణలో కొంత స్ట్రాంగ్ వాయిస్ వినిపించింది హిడ్మాది. సో ఈ నేపథ్యంలో హిడ్మా గ్రామానికి సంబంధించినటువంటి దేవా కూడా ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు ఒకే చోట లొంగిపోబోతున్న అవకాశం కనబడుతుంది ఏమైనా? ప్రస్తుతం ఒకటి క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఈ టార్గెట్, అంటే మావోయిస్టు పార్టీ పెద్ద తలలు, అగ్రనేతలు ఎవరంటే ప్రధానంగా తిరుపతి, అదేవిధంగా దేవా, మరోవైపు దామోదర్. ఈ ముగ్గురు కూడా చాలా కీలకమైనటువంటి నేతలు, విధ్వంసకరమైనటువంటి రచనలు చేసే వ్యక్తులు, అదేవిధంగా పార్టీని ఆదేశించే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. సో ఈ ముగ్గురు టార్గెట్ గా అటు 3 రాష్ట్రాల భద్రతా బలగాలు కూడా పెద్ద ఎత్తున సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. సో వాళ్ళు సేఫ్ జోన్ కోసమే ఖచ్చితంగా తెలంగాణలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. గోదావరి తీర ప్రాంతంలోని ముళ్ళుగు అడుగులు కావచ్చు, కర్రగుట్ట అడుగులు కావచ్చు, ఆ సరిహద్దు భూభాగంలో ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతాన్ని వాళ్ళు ఆశ్రయం చేసుకుని ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి భద్రతా బలగాలు మాత్రం ఈ ముగ్గురు నేతల ఆచూకీ కోసం విస్తృతమైనటువంటి సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు కూడా బహిరంగంగా ప్రకటించిన